వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న టాలీవుడ్ యాక్టర్లలో ఒకరు రవితేజ. తనదైన మేనరిజం తో ఎంటర్టైన్ చేయడం రవితేజ స్టైల్. క్లాస్, మాస్, యాక్షన్, కామెడీ ఇలా జోనర్ ఏదైనా అందులో రవితేజ మార్క్ ఎలిమెంట్స్ కనిపిస్తుంటాయి. అయితే రవితేజ సినిమాలు రొటీన్ గా ఒకే పందాలో ఉంటున్నాయంటూ నెట్టింట పలువురు కామెంట్స్ చేశారని తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ఎప్పుడూ నెగటివిటీతో నిండి ఉంటుందని రీసెంట్ గా కామెంట్స్ చేశారు రవితేజ. ఇప్పుడు మరోసారి బోల్డ్ కామెంట్స్ చేసి అందరి అటెన్షన్ తన వైపుకు తిప్పుకుంటున్నారు. చాలా కాలంగా సరైన హిట్స్ లేక ఢీలా పడిపోయిన రవితేజ మళ్ళీ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో క్రాక్ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. ఈ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అయితే రవితేజ సినిమాలు రొటీన్ గా ఒకే పందాలో ఉంటున్నాయంటూ నెట్టింట పలువురు కామెంట్స్ చేశారని తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ఎప్పుడూ నెగిటివిటీతో నిండి ఉంటుందని రీసెంట్ గా కామెంట్స్ చేశాడు రవితేజ. ఇప్పుడు మరోసారి బోల్డ్ కామెంట్స్ చేసి అందరి అటెన్షన్ తన వైపునకు తిప్పుకుంటున్నాడు. ఈ ట్విట్టర్ మేధావులు థియేటర్లకు అస్సలు వెళ్లరు. జనాలు నన్ను గీతాంజలి లాంటి సినిమాలో చూడరు. నేను నిజాయితీగా ప్రయత్నించినప్పుడల్లా ఆ సినిమాలను ప్రోత్సహించలేదన్నాడు రవితేజ. మనం ఏం చేసినా పర్వాలేదు, వాళ్ళు కామెంట్స్ చేస్తూనే ఉంటారు. నేను ఒకే రకమైన సినిమాలు చేస్తున్నానని వారు చెప్తున్నారు, కానీ జనాలు వారిని గమనిస్తున్నారు. కమర్షియల్ సినిమాలు చేయడం అంత సులభమేమీ కాదు. దీనికి సరైన కొలమానం కావాలి. కరోనా సంక్షోభం ఓటీటీ కంటెంట్ కు అలవాటు పడిన కొంతమంది జనాల మైండ్ సెట్ ను మార్చేస్తుంది. కానీ వారిలో కొంతమంది అయితే మాత్రం థియేటర్లకు రారంటూ చెప్పుకొచ్చాడు రవితేజ. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ సంఖ్య కూడా బేసిక్ గా ట్విట్టర్ లో మేధావి సంఖ్య ఉంటుంది వాళ్ళే. అదే సార్, అదే అంటున్నాను సార్. ఆ మేధావి సంక్రాంతికి వస్తున్న సినిమా ట్విట్టర్ లో ఎవడు బాగుందని చెప్పడం చూడలేదు. బట్ థియేటర్ లో పరిగెట్టుకుంటూ వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ చూసారు. రిపీట్స్ పడినాయి అంటే ఎంతో కొంత డెఫినెట్ గా ఈ ఎఫెక్ట్ ఉంటుంది వంశీ. నాకు తెలిసి ఈ పాండమిక్ లో జరిగిన కొన్ని ఓటీటీ దానికి ఎక్కువ ఇదేంటి అంటే వాళ్ళు ఎప్పుడు చూడలేదు కదా, ఇప్పుడు చచ్చినట్టు చూసారు అందరూ. సో ఆ కొంతమంది ఉంటారు, ఎక్కువ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు థియేటర్ రారు సినిమాలు చూడటానికి, థియేటర్ రారు. ఇప్పుడు మాస్ మూమెంట్స్ కమర్షియల్ సినిమాని ఎటకారం చేస్తున్నారు కదా, రెగ్యులర్ సినిమాని. ఇప్పుడు ఓజీ సినిమా మొన్న రిలీజ్ అయింది, ఊగిపోతున్నారు అంత. ఇంటర్వెల్ బ్లాక్ లో ఏం చేశారు, కళ్యాణ్ గారు తల నరికారు. అంటే అది కమర్షియల్ మాస్ మూమెంటే కదా, రెగ్యులర్ మూమెంటే కదా. గత 20 ఏళ్ల సినిమాల్లో చాలా సార్లు, ఇప్పుడు అతనొక్కడేలో కళ్యాణ్ రామ్ గారి దగ్గర నుంచి మొన్న డాకు మహారాజులో బాలకృష్ణ గారి దాకా తలనరికారు కదా. కానీ ఎందుకు హై వచ్చింది? కమర్షియల్ మూవ్మెంట్ కాబట్టి హై వచ్చింది. దాంట్లో అది రెగ్యులరే కానీ కమర్షియల్ మూవ్మెంట్ కదా. అంతే, కమర్షియల్ సినిమాలు ఎప్పుడైనా మూవ్మెంట్ వర్కౌట్ అయితే సినిమా వర్కౌట్ అవుతుంది. అంతే తప్పితే రెగ్యులర్ ఇది అది అని ఆ ఫ్యాషన్ ఏంటంటే సంక్రాంతికి వస్తే రెగ్యులర్ కాదు, ఇంకా మిగతా 11 నెలల్లో వస్తే రెగ్యులర్. అదేం లాజిక్ మరి ఇది కరెక్ట్ పాయింట్. నాకు తెలిసి ఆ టైంలో మైండ్ సెట్ అలా ఉంటుందేమో.